ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. నాన్న, ఏమ్మా? బాబు బావ గురించి బెంగ పెట్టుకున్నాడు. డాడీ కావాలని బాబు ఒకటే ఏడుపు. అక్క కూడా
బాధపడుతోంది. బావ అడిగిన డబ్బిస్తే అక్క జీవితం బాగుపడుతుందేమో నాన్న. మీ అక్క జీవితం బాగుపడాలని నాకు ఉందమ్మా. కానీ ఒక్కసారిగా అంత డబ్బు అడిగితే నేను ఎక్కడి నుంచి తేగలను? మన ఇంటి పరిస్థితి నీకు మాత్రం తెలీదు. తెలుసు నాన్న. ఓ పని చేస్తే ఏమిటమ్మా? నా అకౌంట్లో ఉన్న డబ్బు తీసి బావకిస్తే? చూడు, ఆ డబ్బు నీ పెళ్లి కోసం దాచింది. నా అకౌంట్లో వేసుకుంటే ఇలాంటి అవసరాలకు ఎప్పుడైనా డ్రా చేస్తానన్న భయంతోనే నీ అకౌంట్లో వేశాను. చూడమ్మా, మనిషికి త్యాగం అనేది ఉండాలి, కానీ కాస్తంత స్వార్థం కూడా ఉండాలమ్మా. లేకపోతే మన కడుపులే కాలుతాయి. ఇప్పుడు ఏకంగా అక్క ఇల్లే కాలిపోతుంది నాన్న. అంజలి, అవును నాన్న. ఇప్పుడు పెళ్లి కావాల్సిన నాకన్నా పెళ్ళైన అక్క జీవితం ముఖ్యం. నేను ఇంకా చదువుకుంటున్నాను. నా చదువు అవ్వాలి, మీరు సంబంధం చూడాలి. అప్పుడు కదా నా పెళ్లి. ఈలోగా నేనే ఏదో ఒక ఉద్యోగం చేసి నా పెళ్లి కావాల్సిన డబ్బు సంపాదిస్తాను. సరేనా నాన్న? వద్దండి, ఆ డబ్బు తీయద్దు. నువ్వు త్యాగం చేయాలనుకున్నా నేను ఒప్పుకోలేనమ్మా. చూడు, నాకు మీ ఇద్దరూ సమానం. మీ ఇద్దరి జీవితాలు ముఖ్యం. దాని బాధ్యత నేను ఎప్పుడో తీర్చుకున్నాను. ట్రావెల్ ఏజెంట్ అని, మంచి సంబంధం అని ₹1,00,000 కట్నం పోసి మరీ పెళ్లి చేశాను. కానీ అతగాడు తాగుడికి బానిసై ఉన్న ఆస్తి అంతా పాడు చేసుకుని చివరికి కార్లు కూడా అమ్ముకుని రోడ్డున పడ్డాడు. అదంతా దాని క్రమం మనం ఏం చేయలేమమ్మా. అలా సమర్థించుకుంటే అక్క జీవితం బాగుపడుతుందా నాన్న? మీరన్నది నిజమే. బావే పాడు చేసుకున్నాడు. కానీ బావ చేసిన దానికి అక్క బాధపడుతుంది. బాబు కూడా బాధపడుతున్నాడు. రేపు మన ఆకలి తీర్చుకోవడం కోసం ఈ రోజు పక్కవాడికి అన్నం పెట్టకుండా దాచుకుంటే అది రేపటికి పాసిపోతుంది నాన్న. డబ్బు అన్నం కాదమ్మా. డబ్బు పాసిపోదు నాన్న, కానీ అక్క జీవితం రేపటికి పాడైపోతుంది. ఆ డబ్బు ఇస్తే మాత్రం అతగాడు మారతాడని, మీ అక్క జీవితం బాగుపడుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకని నీ భవిష్యత్తు నేను పాడు చేయలేను. అది నీ డబ్బు, నీ పెళ్లి కోసం దాచిన డబ్బు. ఆ డబ్బు నీ పెళ్లికే ఖర్చు పెడతాను. ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తేకు. చాలమ్మా. చాలు. హలో, చంద్రశేఖర్ హియర్. చంద్రు, నేను వెంకటేష్ని. హాయ్ వెంకీ, హౌ ఆర్ యూ? ఫైన్. నీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? చంద్రు, మాట్లాడవేరా? సారీరా, పనుండి రాలేకపోయాను. ఫంక్షన్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. నీ ఎంగేజ్మెంట్కి ఎలాగూ రాలేకపోయాను. మ్యారేజ్కి మాత్రం తప్పకుండా వస్తాను. ఓకేరా, బాయ్. ఎవరు చేశారా? నా ఫ్రెండ్ వెంకటేష్ అమ్మ. ఎంగేజ్మెంట్కి రాలేకపోయానని సారీ చెప్పాడు. చంద్రం, చేయి కడిగేసుకున్నావేంట్రా? నువ్వు ఇంకా పూర్తిగా తినేలేదు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయినందుకు వాడు చాలా ఫీల్ అవుతున్నాడండి. పెళ్లి క్యాన్సిల్ అయినందుకు కాదు, పరువు పోయింది. ఫ్రెండ్ సర్కిల్కి, బిజినెస్ సర్కిల్కి ఏం చెప్తాడు? అదే వాడి బాధ. మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే మంచిది. లేదంటే ఇంక వీడిలా ఫీల్ అవుతూనే ఉంటాడు. అవును, అలాగే చెప్తాం. ఇక్కడ ఆపు. ఇదిగో, అబ్బాయి చెప్పినట్టు అల్లుడు ఇల్లు ఖాళీ చేసినట్టున్నాడే. ఇప్పుడు ఎక్కడ ఎత్తుకలబ్బా? మామయ్య గారా,
అక్కడ కాదు, ఇక్కడ కిటికీ వైపు చూడండి. అదేమిటి అల్లుడు గారు, మీరు లోపల నుండి బయట తాళం ఏమిటి? ఏం చేస్తా, అప్పులో బాధపడలేక ఇలా బతుకుతున్నాం. ఎవరైనా చూస్తే ఫుల్ బాటిల్ లాంటి బతుకు క్వార్టర్ బాటిల్ అయిపోద్ది. ఇదిగోండి, దీంతో తాళం తీసి లోపలికి రండి. రండి. తాళం వేసి ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నాను. ఆ కంగారేమిటి? నా బాధ మీకేం చెప్పమంటారు? ఎవరైనా వస్తే నేను లేదని చెప్పండి. ఇలా భయపడి బతికే కంటే ఆ తాగుడు మానేయచ్చు కదా. మానేశానండి. మానేశారా? ట్రావెల్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి 2 దారులు ఉన్నాయండి. ఒకటి వైన్ షాప్ మీదుగా వచ్చే దారి, ఇంకొకటి గుడి మీదుగా వచ్చే దారి. ఇంతకు ముందు తాగడం కోసం వైన్ షాప్ మీదుగా వచ్చేవాడిని. ఇప్పుడు ఆ అలవాటు మానుకోవడం కోసం గుడి మీదుగా వస్తూ దేవుని దర్శనం చేసుకొని తీర్థం కూడా పుచ్చుకుంటున్నానండి. నమ్మమంటారా? మీ మీద ఒట్టండి. అప్పుల పాలయ్యాక బుద్ధి వచ్చింది, కానీ బాటిల్ ఖాళీ అయ్యాక బుద్ధి చేయలావండి. తాగిందంతా నేల పాలైంది, నా ట్రావెల్ ఏజెన్సీ వేరే వాళ్ళ పాలైంది, నేను అప్పుల పాలయ్యాను. ఇదండి పరిస్థితి. ఇంటి బయట తాళం కప్ప, లోపల ఈ బావురు కప్ప. మీ అమ్మాయిని నేను తీసుకొచ్చిన అప్పుల వాళ్ళు మమ్మల్ని సుఖంగా బ్రతకనివ్వరు. అక్కడికి వాళ్ళతో చెప్పాను, మా మామగారికి తన పెద్ద కూతురంటే చాలా ఇష్టం, తన కాపురం నిలబెట్టడం కోసం ఏవైనా చేస్తారు, ఎంత డబ్బైనా ఇస్తారు, మీ 50,000 ఒక లెక్క. ఆయన ఇవ్వగానే మీ మొహాన్ని కొడతానన్నాను. కానీ డబ్బిస్తే కానీ మీ గొప్పతనాన్ని వాళ్ళు నమ్మేలా లేరండి. మీరు వచ్చారంటే సమస్యలన్నీ తీరిపోయినట్టే. డబ్బు తెచ్చారా? లేదండి, అది బాబు మీ గురించి బెంగ పెట్టుకున్నాడు, మిమ్మల్ని చూడాలని ఏడుస్తున్నాడు. మీరు ఇంటికి వచ్చి బాబుని మాధవిని ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది, అది చెప్దామని వచ్చాను. అరే, బాబీ గారు నా కోసం ఏడుస్తున్నాడా? అంతేలేండి, నేను అల్లరి చేస్తాడు, నేను కనబడపోతే బాధపడతాడు. వాళ్ళ అమ్మ దగ్గరికన్నా నా దగ్గరే చనువు ఎక్కువండి. కానీ ఏం చేస్తాం చెప్పండి, అప్పుల వాళ్ళ బాధలు. అప్పు తీరందే నేను వాళ్ళని తీసుకురాలేను, మీరు డబ్బు ఇవ్వందే అప్పు తీరదు. అంతా మీ చేతుల్లోనూ ఉంది. నా చేతుల్లోనూ లేదలుడు గారు, చేయి దాటిపోయింది. ఎన్నో చోట్ల ప్రయత్నం చేశాను కానీ ఎక్కడో దొరకలేదు. మీరే ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేసుకోండి. తాగుబోతు వెదవని నాకెవరు డబ్బు ఇస్తారు చెప్పండి? మీరే ఏదోలా సర్దుబాటు చేయండి. మీరు ఇవ్వడం చేతులు ఎత్తిస్తే ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ నేను బాటిల్ ఎత్తాల్సి వస్తుంది. అంత పని చేయకండి, ముందొచ్చి మీరు బాబుని చూడండి. మరి డబ్బు? ప్రయత్నం చేస్తాను. ప్రయత్నించండి. ప్రయత్నం చేస్తే ఈ దేశంలో అప్పు పుట్టడం పెద్ద కష్టమేం కాదండి, ఒక వైన్ షాప్లో తప్ప. మీ తప్ప తాగుడు వల్ల మీ కాపురం నాశనం చేసుకుంటున్నారు. ఇటు మీరు భయపడుతూ బతుకుతున్నారు, అటు మా అమ్మాయి అష్ట కష్టాలు పడుతోంది. అసలు మీ ఇద్దరి మధ్య బాబీగాడు నలిగిపోతున్నాడు. వాడి భవిష్యత్తు ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఇప్పటికైనా మీరు తాగుడు మానేస్తే. వస్తారు కదా, లేకపోతే బాబీ బెంగ పెట్టుకుంటాడు. వస్తాను. మీ అమ్మాయి నన్ను వదిలేస్తాను, కానీ తాగుని మాత్రం వదలను. ఏంటి ఈ మామగాడు ఎక్కడ కనబడటం లేదు? డబ్బులు ఇస్తాడా ఇవ్వడో ఏంటో తెలియట్లేదు అసలు. ఎలాగా అల్లుడు గారు కులాసాయనా? ఏం కులాసాలండి, అంతా లాసే. మాధవి అమ్మా, అల్లుడు గారు వచ్చారు, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. అలా కూర్చోండి అల్లుడు గారు. కూర్చుంటానండి. మామగారు లేరా? ఆఫీస్కి వెళ్ళారు బాబు, కాసేపట్లో భోజనానికి వచ్చేస్తారు. అలాగా. బాగున్నారా? పుట్టింటి నీళ్ళు బాగా పడ్డాయి, కాస్త తేరుకున్నాం. అవును, ఇక్కడ నీళ్లే కానీ కన్నీళ్ళు లేవు కదా, అందుకే కాస్త బాగున్నాను. నిన్న బాబు ఒకటే గొడవ. వాడంతేనండి అత్తగారు, చాక్లెట్ తినకుండానైనా ఉండగలడు గాని ఈ నాన్నను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చారా బాబు? అమ్మాయిని తీసుకెళ్తాను మనసులో ఉన్నా మార్గం ఉండద్దా అండి?
మనసుంటే మార్గం అదే ఉంటుందిలేండి. ఆ మార్గం కోసం మీ అమ్మాయితో మాట్లాడదామని వచ్చాను. వెళ్ళి మాట్లాడండి. ఉమ్. హలో, ఏంటి పెళ్ళవా? పుట్టింట్లో ఉన్నావని తెగ డైలాగ్ వేసేస్తున్నావు. నేను ఉన్న మాటే అన్నాను. నువ్వు ఉన్న మాటన్నా లేని మాటన్నా మీ నాన్న నాకు డబ్బు ఇచ్చే వరకు నీకు కన్నీళ్లు తప్పవు. నువ్వు ధనలక్ష్మితోనే ఈ ఇంటి గడప దాటాలి, నా గుమ్మంలో అడుగు పెట్టాలి. బావా ఆ. నీకు డబ్బిస్తే అక్కని బాగా చూసుకుంటావా? ఆ, మీ అక్కను బాగా చూసుకోవడమే నా జీవితాశయం. కానీ నా చేతిలో డబ్బు లేకపోవడం వల్ల నా సుఖం లేదు. మీ నాన్న నాకు డబ్బిస్తే మీ అక్కకు సుఖం, నాకు సుఖం, ఇంటిల్ల పాది అందరికీ సుఖం. కానీ మీ నాన్న నాకు డబ్బు ఇవ్వటం లేదు. నేనిస్తాను బావా. నువ్వా? అవును. అంజలి వద్దమ్మా. నీకన్నా నా మరదలే చాలా మంచిది. నేను అడగనే డబ్బు తేవడానికి వెళ్ళింది, తెస్తుంది, నాకు ఇస్తుంది. బావా ఈ డబ్బు తీసుకో బావా. నా పెళ్లి కోసం నాన్నగారు దాచిన డబ్బు. అక్క జీవితం బాగుపడ్డం కన్నా నా పెళ్లి ముఖ్యం కాదు. ఈ డబ్బు తీసుకుని అక్కని తీసుకెళ్ళి. సెంటిమెంట్ సిస్టర్ అంటే నువ్వే అంజలి. నీలాంటి సిస్టర్ ప్రతి అక్కకి ఉంటే అక్కల కళ్ళల్లో కన్నీళ్లే రావు. అవును, నువ్వు నాకు డబ్బు ఇస్తున్నట్టు మీ నాన్నకి తెలుసా? బావా నీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది అక్క సంతోషం. మిగతా విషయాలేవి నన్ను అడగద్దు. అక్కతో పాటు ధనలక్ష్మి వస్తేనే ఇంటికి తీసుకువెళ్తానన్నావుగా. ఈ ధనలక్ష్మితో అక్కని తీసుకెళ్ళు. కానీ ఇంకోసారి డబ్బు అడిగితే ఇవ్వడానికి ఇంట్లో ఎవరి దగ్గర డబ్బు లేదు. ఆడవాళ్ళ డబ్బాసించడానికి మీకు సిగ్గుగా లేదు? నాకెందుకు సిగ్గు? ధనలక్ష్మి అంటేనే డబ్బు. ఆడదాని దగ్గర తీసుకున్నా, మగవాడి దగ్గర తీసుకున్నా నో డిఫరెన్స్. మీకు తాగితే తెలివి ఎక్కువ అవుతుంది. నువ్వు తాగు, నాకన్నా డబుల్ తెలివి వస్తుంది. నేను ఆ పని చేస్తే మీరు ఇలా ఉండరు. ఏంటి మాట్లాడుతున్నా? ఏం మాట్లాడాలి? అక్క వాదనల వల్ల కాపురం చక్కపడదు. బావా నీకు డబ్బు ఇచ్చాను కదా, అప్పులు తెచ్చేసి అక్కను బాగా చూసుకో. ఓకే. అక్క బాధపడకక్క, బావలో ఎప్పటికైనా మార్పు వస్తుంది. వస్తున్నాడు రా బాబు. మాధవి, తొందరగా బట్టలు సర్దుకో, ఇంటికి వెళ్ళాలి. రా రా, రెడీ అవ్వు, రెడీ అవ్వు, రెడీ అవ్వు. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్దామనే. మీరు చెప్పిన తర్వాత నేను కాదంటాను మామగారు. మీరు అడిగిన డబ్బులు నేను ఇప్పుడే ఏర్పాటు చేయలేను. వదిలేండి. నాకు మీ అమ్మాయే ధనలక్ష్మి అండి. ఎన్నాళ్ళకింత మంచి మాట చెప్పావయ్యా. నేను ఎప్పుడు మంచివాడే మామగారు. మందే మంచిది కాదు, దానివల్ల నేను ఎలా పాడైపోయాను. ఫోన్లే బాబు, ఇప్పుడు మానేశారుగా. అసలు బాటిలే ముట్టుకోవడం మానేశానండి. అత్తయ్య గారు, కబుర్తో కడుపు నింపేస్తారా? భోజనం పెడతారా? అయ్యయ్యో ఎంత మాట. మీరు అమ్మాయితో మాట్లాడుతున్నారని భోజనానికి పిలవలేదు. కాళ్ళు కడుకు రండి, భోజనం వడ్డిస్తా. త్వరగా వడ్డించండి. భోజనగానే మాధవని వీడిని తీసుకొని వెళ్తాను. ఇప్పుడే వెళ్తారా? రేపు మార్నింగ్ వెళ్తారు కానీ. వద్దనమ్మ గారు, నా సంగతి మీకు తెలీదు. కోపం వస్తే అమ్మాయి మీ గడపలోను, ఆనందం వస్తే నా భార్య నా గడపలో ఉండాలి. నానా రారా భోజనం చేద్దామా? డింగ్ డాంగ్ బావ్. మరో సంబంధమా? విశ్వప్రసాద్ గారి అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కదండి, మళ్ళీ సిట్టింగ్ అంటారేమిటి? పీట్ల మీద పెళ్లిళ్ళే ఎన్నో ఆగిపోయాయి శాస్త్రి గారు. ఇక నిశ్చితార్థం క్యాన్సిల్ అవడంలో ఆశ్చర్యమే ఉంది. అందానికి అందం ఉంది, డబ్బుకు డబ్బు ఉంది. అది కాక మీ అబ్బాయి కోరుకున్న అమ్మాయి. అలాంటిది నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదండి. మీకే కాదు శాస్త్రి గారు, మాకు కూడా నమ్మబుద్ధి కావటం లేదు. ఆ నిశ్చితార్థం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కానీ ఏం చేస్తాం, మనం అనుకుంటే అవుతుందా? వాళ్ళకి యోగం ఉండద్దు. అయితే హీరో గారికి సెకండ్ హీరోయిన్ చూడాలన్నమాట. అవునండి, అందుకే మిమ్మల్ని రమ్మన్నా. ఆ రోజు పెట్టిన ముహూర్తం దాటితే అబ్బాయి జాతకం ప్రకారం 2 ఏళ్ల వరకు ముహూర్తాలు లేవని సిద్ధాంత్ గారు చెప్పారు. కనుక 600 ఆ ముహూర్తానికే పెళ్లి జరగాలి. మరో మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి. లేకపోవడం ఏమిటండి, నా ఆల్బమ్ తెరిచానంటే అందరూ పెళ్లి కూతుళ్ళే. ఇదిగో వాసిరెడ్డి గారు మొన్నే నన్ను అప్రోచ్ అయ్యారు సంబంధం చూడమని చెప్పేసి. అమ్మగారు, ఫోటో స్టూడియో ఆయన వచ్చి ఈ ఆల్బమ్ మీకు ఇవ్వమన్నారమ్మా. ఇదేమిటండి, నా ఆల్బమ్ కంటే పెద్ద ఆల్బమ్ పంపించారు. నా వల్ల సంబంధం వర్కౌట్ అవ్వలేదని చెప్పి
పంపదీసి ఇంకెవరినైనా సంప్రదించారా ఏమిటి? అది కాదండి, మా అబ్బాయికి గీతకి జరిగిన నిశ్చితార్థం ఫోటోలు. నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది, చివరికి ఈ ఫోటోలు మిగిలాయి. ఏమండి, ఇద్దరు ఈడు జోడు బాగున్నారు. ఈ పెళ్లి జరిగితే బాగుండేది. మనం అనుకుంటే జరుగుతాయా? ఈ లోకంలో పెళ్ళిళ్ళు ఆ లోకంలో నిర్ణయించబడతాయని ఊరికే అన్నారు. ఏవండి, ఈ అమ్మాయిని చూడండి. అంజలిని కొత్తగా చూడటం దీనికి? ఆ అమ్మాయిని చాలాసార్లు చూశాగా. అబ్బా, ఆ చూడ్డం వేరు, ఈ చూడ్డం వేరు. అప్పుడు గీత ఫ్రెండ్ అన్న దృష్టితో చూశారు, ఇప్పుడు కోడల దృష్టితో చూడండి. కోడలంటే? అవునండి, అంజలికి ఏం తక్కువ? అందం ఉంది, చదువు ఉంది, వినయ విధేయతలు ఉన్నాయి. పైగా మిడిల్ క్లాస్ అమ్మాయి కనుక కష్ట సుఖాలు తెలుస్తాయి. మన కండిషన్స్ ఒప్పుకోవచ్చు. ఏమంటారు? నేనే ఉంటాను సుశీల. అయినా ఇందులో నా ఇష్టం నీ ఇష్టంతో పనిలేదు. చేసుకునేది వాడు, వాడి అభిప్రాయం తెలుసుకోవడమే మంచిది. అదిగో వాడే వస్తున్నాడు కదా, వాడిని అడుగుదాం. ఎరా, అంజలిని పెళ్లి చేసుకోవడంలో నీ అభిప్రాయం ఏంటి?